వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ ధర్మేంద్ర కొన్ని వారాల క్రితం శాశ్వత సెలవు తీసుకున్న సంగతి తెలిసిందే. అభిమానులు ప్రేమగా హీమ్యాన్ అని పిలుచుకునే ఈ ఐకాన్ చివరి సినిమా ఇక్కీస్ నిన్న విడుదలైంది. గత నెల రోజులుగా దురంధర్ ఫీవర్ లో మునిగి తేలుతున్న హిందీ ప్రేక్షకులకు ఊరట కలిగించే మూవీగా దీని మీద మంచి బజ్ నెలకొంది. నిజానికి డిసెంబర్ 25 రిలీజ్ కావాల్సిన ఈ వార్ డ్రామా కేవలం ఆ కారణంగానే వారం వాయిదా వేసుకుంది. విలక్షణ చిత్రాలు తీస్తారని పేరున్న శ్రీరామ్ రాఘవన్ ఈ ఇక్కీస్ దర్శకుడు. ఆరోగ్యం అంతగా సహకరించినప్పటికీ కథ బాగా నచ్చిన ధర్మేంద్ర ఇక్కీస్ లో ప్రధాన పాత్ర పోషించారు. షోలే హీరోకి చివరి సెలవు ఇచ్చిన ఈ మూవీకి రెస్పాన్స్ ఎలా ఉందో చూద్దాం. మాజీ ఆర్మీ ఆఫీసర్ ఎంఏ కేత్రపాల్ పాకిస్తాన్ లో ఉన్న తన స్నేహితులను కలిసేందుకు లాహోర్ వెళ్తాడు. 1971 ఇండో పాక్ యుద్ధంలో కన్నుమూసిన తన 21 కొడుకు అరుణ్ కేత్రపాల్ జ్ఞాపకాలను నెమరు వేసుకుంటాడు. 21వ పుట్టినరోజునే కన్నబంధం శాశ్వతంగా దూరమైన సంఘటనలను గుర్తు చేసుకుంటాడు. అప్పటి యుద్ధ వాతావరణ, శత్రుదేశం చొరబాట్లు, యుద్ధ ట్యాంకులు, ఎదురొచ్చిన మన సైనికులను వాటిని ధీటుగా ఎదుర్కొన్న విధానం దర్శకుడు శ్రీరామ్ రాఘవన్ విపులంగా చూపిస్తాడు. అయితే సహజంగా ఇలాంటి వార్ డ్రామాలో ఉండే యాక్షన్ ఎలివేషన్స్ ఇక్కీస్లో తక్కువ. వాటికన్నా ఎమోషనల్స్ పెద్దపీట వేయటంతో ముందే ప్రిపేర్ అవ్వడం మంచిది. కమర్షియల్ ఎలిమెంట్స్ పట్టించుకోకుండా అంధాధున్ ఫేమ్ శ్రీరామ్ రాఘవన్ ఈ ఇక్కీస్ తెరకెక్కించారు. ధర్మేంద్రది క్యామియో కాదు, ఫుల్ లెంత్ రోల్. ఆయనకిది మంచి నివాళి. చివరి సినిమాగా ఇంత ప్రాధాన్యం ఉన్న పాత్ర దక్కడం దర్శక నిర్మాతల అదృష్టం చెప్పుకోవచ్చు. అగత్య నందనతో పాటు నటీనటులు పర్ఫార్మెన్స్ చాలా సెటిల్డ్గా ఉంది. ఆదివారం 90,000కు పైగా ఇక్కీస్ టికెట్లు బుక్ మై షోలో బుక్ అవ్వడం మంచి శకునం. ఇరు దేశాల మధ్య యుద్ధం జరిగినప్పుడు ప్రాణ నష్టం రెండు వైపులా ఉంటుందనే సందేశాన్ని శ్రీరామ్ రాఘవన్ అంతర్లీనంగా చెప్పే ప్రయత్నం చేశారు. దాంతో పాటు పాక్ దుర్బుద్ధిని చాలా రియలిస్టిక్ గా చూపించారు. అయితే మూవీ లవర్స్ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. ఇక్కీస్లో యుద్ధం ఎపిసోడ్ చివరి 20 నిమిషాలు మాత్రమే ఉంటుంది. కేవలం ఊగిపోయేలా చేసే వార్ సీన్స్ కోసమే వెళ్తే పనైతే ఇక్కీస్ మీద అంచనాలు బ్యాలెన్స్ చేయలేకపోవచ్చు. అలా కాకుండా ఒక మాజీ సోల్జర్ భావోద్వేగాలను, కుటుంబ సభ్యుల సరిహద్దుల్లో ప్రాణాలు కోల్పోయినప్పుడు కలిగే మానసిక సంఘర్షణను దగ్గర ఫీల్ అవ్వాలంటే ట్రై చేయొచ్చు. గత నెల డిసెంబర్లో వచ్చిన 120 బహదూర్ కన్నా మెరుగైన ప్రయత్నంగా ఇక్కీస్ని చెప్పుకోవచ్చు.